శ్రీమాత్రేయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కుజగ్రహం యొక్క మార్పు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఉంటుంది. సెప్టెంబర్ 13 నైట్ 9:20 ప్రాంతంలో కన్యారాశి నుంచి కుజుడు తులారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా 28వ తేదీ అక్టోబర్ వరకు ఉంటాడు. మరి కుజుడు ఇక్కడ ఉన్నందుకు మిగతా గ్రహాల యొక్క స్థితిని, కుజుడు మార్పు వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, అలాగే ఎటువంటి విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి ఖచ్చితంగా చూసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కుజుడు అష్టమంలోకి వస్తున్నాడు. ఎన్ని రోజులు సప్తమంలో ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు కదా. కొంత ఇది వివాహ సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నాం కదా. ఇది ఎప్పుడైతే కుజుడు కొంచెం సప్తమం నుంచి మారుతున్నాడో ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ 13 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 28 వరకు దాని ప్రభావం తగ్గుతుంది. అంటే వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ యొక్క కుజ ప్రభావం ఏదైతే ఉందో ఇది అష్టమంలో ఉన్నప్పుడు ఎలాంటిది ఇస్తుంది? ఇది 2వ అధిపతి, ముఖ్యంగా మీన లగ్నానికి 2, 9 అధిపతి అష్టమంలో ఉంటున్నాడు. అష్టమం అనేటువంటిది ముఖ్యంగా ధనాధిపతి కూడా అవుతున్నందుకు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా కదులుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ యొక్క తండ్రి గారికి ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలించడము, దాంతోపాటు సప్తమాధిపతి అంటే బుధుడు చతుర్థ సప్తమాధిపతి లగ్నానికి బాధకుడు కూడా, మీన లగ్నానికి. ఆ యొక్క బుధుడు ఎప్పుడైతే మీకు అష్టమంలో కుజుడితో కలుస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్లో పర్టికులర్గా ఏంటంటే అష్టమంలో ఉన్నందుకు ఈ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయాలు, బికాజ్ ఆఫ్ చతుర్థం అనేది ఆస్తి, అష్టమం అనేటువంటి తాతగారి ఆస్తి. కాబట్టి అక్కడ ఘర్షణ యోగంలో ఉంటున్నాడు. అంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా లీగల్ ఇష్యూస్ రావడం ఉంది. కాబట్టి మీకు ఏమైనా ఖాళీ స్థలాలు ఉంటాయి, నీట్గా గోడ కట్టించేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అదొకటే కాకుండా మనకి రవి వచ్చి కలుస్తాడు 17వ తేదీ నుంచి. ఎప్పుడైతే రవి వచ్చి కలుస్తాడో అది పూర్వజన్మ కర్మను యాక్టివ్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు బికాజ్ ఆఫ్ మీ లగ్నానికి రవి పూర్వజన్మ కర్మకారకుడు అయ్యాడు. కాబట్టి పూర్వజన్మ కర్మలో ఉన్నటువంటిది ఏదో మనం అనుభవించవలసిన పరిస్థితి వచ్చి తాతగారిది ఏదో ల్యాండ్ ఏదో ఉండి దాని గురించి ఏదో మళ్ళీ గొడవ రావడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత మటుకు వారాహి అష్టోత్తరం చేసుకోవడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కుజుడి విషయంలో కుజదోషము అనేటువంటి దాని మీద చాలా అపోహలు ఉన్నాయండి. కేవలం గురువర్గమా శనివర్గమా అని చూసుకొని కుజుడు ఎంతవరకు మనకి ఇబ్బంది ఇస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. కుజదోషం అనేటువంటి దాని గురించి ఓ పెద్దగా ఈ కుజదోషం ఉంటే వివాహం అవుతుంది ఇలాంటివి ఏమీ శాస్త్రంలో పెద్దగా లేవు, గుర్తుపెట్టుకోండి. అంటే కుజదోషం మాత్రమే వివాహాన్ని ఆపుతుందనేటువంటిది లేదు. సప్తమ స్థానము అంటారు. అంటే 7వ భావం లగ్నం నుంచి 7వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, వివాహం తర్వాత 12వ స్థానాధిపతి పరిస్థితి ఏమిటి అని చూసుకోవాలి. అది ముఖ్యంగా వివాహం తర్వాత రూల్ చేసేది 12. వివాహానికి ముందు ఎలాంటి వ్యక్తి వస్తాడని చెప్పేది సప్తమ స్థానం. ఇప్పుడు వివాహం అవ్వట్లేదంటే కుజదోషం ఉందండి. లగ్నం నుంచి కొంతమంది అయితే మరీ ఘోరంగా లగ్నం నుంచి చంద్రుడి నుంచి రవి నుంచి శుక్రుడి నుంచి ఇలాగా ఈ 4 నుంచి చూస్తే కుజుడు ఎక్కువ దగ్గర ఉండాలిగా. లగ్నంలోనో ధనస్థానంలోనో పంచమంలోనో సప్తమంలోనో అష్టమంలోనో వ్యయంలోనో ఉండాలి కదా. అందుకని ఎక్కడి నుంచి చూసేసిన కుజుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దోషం అంటున్నారు. అది ఎక్కడ శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం ఏంటంటే ఇక్కడ దోషము ఉన్నప్పటికీ దాని క్యాన్సలేషన్ కూడా ఉంటుంది. అంటే కుజుడు ఒక శుభగ్రహంతో కలిస్తే మంచిది, అది నలిఫై అయిపోతుంది. గురువర్గ లగ్నాలు కుజదోషం వర్తించదు. ఏమిటా గురువర్గ లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము.
ఈ లగ్నాలకి కుజుడు శుభుడవుతాడు. సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనే ఆ యొక్క శ్లోకాధారంగా త్రికోణాధిపతులు అంటే ఎవరు? లగ్న పంచమ భాగ్యాధిపతులు కాబట్టి సర్వే త్రికోణనేతారో అంటే త్రికోణాధిపతులు ఎవరైనా సరే ఆ యొక్క లగ్నం నుంచి కానీ భావం నుంచి కానీ శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు పాపులు అవ్వరు. సో ఈ లగ్నానికి పాపులు అవ్వరు. కాబట్టి ఇక్కడ ఈ మనం చెప్పుకున్నటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాలకి పాపులు అవ్వరు. అలాగే శుభగ్రహాలతో కలిసి ఉన్న కుజుడు ఎక్కువ ఫలితాలు ఇవ్వడు. ఇంకోటి ఏంటంటే కుజుడు అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా లగ్నంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, ఉదాహరణకి పాడైపోయి ఉంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాడై ఉన్నాడా బాగున్నాడా. ఒక వ్యక్తికి శక్తి ఉంటుంది, బాగా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివ్ వ్యక్తి దగ్గర ఉంటే, అంటే ఒక పోలీస్ దగ్గర, ఒక మిలిటరీ పర్సన్ దగ్గర ఉంటే దాన్ని పాజిటివ్గా వాడతాడు. అలా కాకుండా అల్లరి చిల్లరగా ఇష్టం వచ్చినట్టు కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని కొట్టేసి అందరినీ కొట్టేసుకుంటూ ఉండే వ్యక్తి దగ్గర ఉన్నదనుకోండి, పిచ్చోడి దగ్గర ఉందనుకోండి బలం, అదేమవుతుంది? మంచిది కాదు. అలాగే ఇక్కడ ఏంటంటే లగ్నంలో కుజుడు పాడైతే అప్పుడు లగ్నాన్ని పాడు చేస్తాడు. అంటే యాక్సిడెంట్స్ అవ్వడము, మనిషి వీక్ అయిపోవడము, బాడీలో ఎప్పుడు ఏదో ఒక పెయిన్స్తో అనుభవించడం జరుగుతుంటుంది. అలా తీసుకోవాలి. రెండులో పాడయ్యాడు, అప్పుడు కుటుంబంతో గొడవలు వస్తూ ఉంటాయి. బాగున్నాడు రెండులో, అయితే ఎప్పుడు కూడా ప్లానెట్ అనేది తన యొక్క స్థితి కాకుండా మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద ఒక ప్లానెట్ యాక్ట్ చేస్తుంది. నేను రెండులో ఉంటే కామన్గా అంటే లగ్నానికి శుభుడైతే భూమి మూలంగా ధనయోగం అంటాం. అయితే భూమికి కారకుడు ఎలా ఉన్నాడో కూడా చూడాలి. అక్కడ భూమికి కారకుడు అసలు ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడా లేదా. సో ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కనెక్టివిటీలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ మిగతా 8 ప్లానెట్స్ యొక్క సంచారాన్ని బట్టి ఆ ప్లానెట్ ఇస్తుందండి రిజల్ట్. ఎప్పుడు కూడా 3లో ఉన్నాడు పరాక్రమ యోగం అంటే మంచి ధైర్యాన్ని ఇస్తాడు. 4లో ఉన్నాడు గృహయోగం, భూయోగం అంటాం. అయితే ఆ లగ్నానికి పాప అయితే మాత్రం ఇవ్వడు, శుభుడైతే ఇస్తాడు. అక్కడ అది పట్టుకోవాలి. ఇప్పుడు 4వ అధిపతి కుజుడే 2లో ఉన్నాడు, ఆ లగ్నానికి శుభుడు అనుకోండి, అప్పుడు ఇస్తాడు యోగాన్ని. అలా కాకుండా మీరు పాపైనా శుభుడైనా ఒకే రిజల్ట్ చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు, ఇద్దరిలో ఒకరు గెలిస్తే ప్రతిసారి అవతల పర్సన్ గెలిచినప్పుడు మనం గెలిచినట్టు అవ్వదు కదా. మనం గెలిస్తేనే మన టీంలో వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఎలా అవుతుందో, లగ్నానికి శుభులు అయ్యారా పాపులు అయ్యారా, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పర్సన్గా మారాడా కుజుడు అక్కడ, మన ఈ లగ్నానికి శుభత్వం ఇచ్చేటువంటి దానిలో ఉన్నాడా తెలుసుకోగలగాలి. అలాగే పంచమంలో ఉంటే కూడా సంతానం విషయంలో స్ట్రెస్, సంతానంతో గోడలు. ఎప్పుడు పాడైతే బాగుంటే సంతానం వల్లే ఇంకా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళు, సంతానం ఉందని ఒక ధైర్యం ఉంటుంది. 6లో కుజుడు ఉన్నప్పుడు ఎవరికైనా వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే శత్రు నాశనం అవుతుంది 6లో కుజుడు. అయితే ఇక్కడ 2 రకాలు మళ్ళీ అక్కడ స్ట్రాంగ్గా బాగుంటే అది వేరు, కాంపిటీషన్స్లో అట్లాంటి వాటిల్లో రాణిస్తారు. పాడైతే ప్రతి ఒక్కరితో వీళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. 7లో కుజుడు, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. 7లో ఉన్నప్పుడు ఆ సప్తమాధిపతిని కూడా పరిశీలన చేసి అప్పుడు కుజుడి యొక్క తత్వం ఆ జీవిత భాగస్వామికి ఆపాదించాలి. అంటే మొండిగా ఉంటాడు, గొడవగా ఉంటాడని కొన్నిసార్లు మనం కుజుడి యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఆపాదించకుండా ఏదో డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కుజదోషం అనేది ఆ లగ్నానికి పాప అయితే అప్పుడు కుజుడు దోషం అంటే ఏం లేదు, కుజుడు ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, అది దాని యొక్క ఎనర్జీ కోల్పోయిందని అర్థం దోషం అంటే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి రక్తహీనత అంటాం, అంటే రక్తం ఏదో మన మీద పాగబట్టి ఇబ్బంది పెట్టడం అని కాదు, రక్తం యొక్క ఇది తగ్గిపోయింది బాడీలో, రక్తం ఎక్కిస్తారు, రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే రక్తం దోషమైంది. అంటే మీ జన్మజాతకంలో కుజ సంబంధించిన పూర్వజన్మల్లో ఏవైతే మనం తెలుసుకోకుండా పాపాలు ఏవో చేసాం, భూమి ఎవరితో భూమి లాక్కోవడం, అన్నదమ్ములతో గొడవలు పెట్టుకోవడం చేసినప్పుడు ఈ కుజ దోషం ఏర్పడుతుంది. అలా అష్టమంలో ఉంటే బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది, పాడైతే తాతగారు ఆస్తి ఇబ్బంది అవుతుంది. 9లో ఉంటే మనకి మంచి స్ట్రిక్ట్గా ఉండేటువంటి తండ్రి ఉంటాడు, పాడైతే తండ్రి ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు, లాంగ్ జర్నీస్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. 10లో ఉంటే బాగున్నాడు అనుకోండి, 10లో ఎగ్జాల్టెడ్ ప్లేస్ కుజుడికి. ఉదాహరణకి మేషలగ్నం ఉంది, మేషలగ్నానికి దశమంలో మకరంలో కుజుడు ఉచ్చ. అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రతి ఆఫీస్లో అతను లీడర్గా ఉంటాడు, పాడైతే అక్కడ నీచం పొందింది. తులాలగ్నానికి దశమంలో కుజుడు నీచంలో ఉన్నాడు, నీచభంగ రాజ్యం కూడా జరగలేదు, ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా గొడవలు అవుతూ ఉంటాయి. 11లో ఉంటే వ్యాపారాల్లో భూ సంబంధించిన వ్యాపారాలు లాభం, పాడైతే భూ సంబంధించిన వ్యాపారాల ద్వారానే నష్టం. 12లో కనుక ఉన్నట్లయితే విపరీతమైన ఖర్చులు, కానీ బాగుంటే హోమాలకి, యజ్ఞాలకి లాంటి ధార్మికమైన విషయాలు ఖర్చు పెడతాడు. ఈ రకంగా చూసుకోవాలి. అదే కాకుండా మీ జన్మజాతకంలో పర్టికులర్గా అసలు ఏ దశ నడుస్తుంది, కుజుడు పాడయ్యాడంటే కుజుడు పాడైపోయిన దశ నడుస్తుందా లేదా, బాగున్నా అంటే బాగున్న దశ నడుస్తుందా లేదా అనేటువంటిది క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని
మీరు తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.